అప్పారావు, పాలలో బాదం పప్పు పిస్తా వేసి కాచి తీసుకురమన్నానే, తీసుకురాలేదే? బాదం పప్పు ఉంది, పిస్తా ఉంది, పాలేవమ్మా. ఏమయ్యాయి? రాజేశ్వరం అభిషేకానికి పాలన్నీ తీసుకెళ్లారు. చూసారమ్మా, మనం తాగడానికి పాల్గొంటున్నాం, ఆవిడ అమ్మవారు అభిషేకానికి వాడుతున్నారు. దీన్ని ఇలాగే వదిలేశామంటే కొన్నాళ్ళకి ఈ ఊళ్ళోనే పాలు కరువైపోతాయి. ఆగవే, పాలెక్కడికి తీసుకెళ్తున్నావు? అమ్మవారికి అభిషేకం చేయడానికి. ఓహో, అమ్మగారు తాగడానికి పెట్టుకున్న పాలు అమ్మవారి స్నానానికి తీసుకెళ్తున్నారా? ఏ, మీ అమ్మవారు పాలతో తప్ప దేంతోనూ స్నానం చేయదా? అప్పారావు, ఆ కిరసనాలు తీసుకురా. ఇదిగోమా. ఈ ఒక్క రోజుకి మీ అమ్మవారికి కిరసనాలతో అభిషేకం చేయి. ఇటీవల ఇవ్వు. వద్దమ్మా, ఇవ్వు. వద్దు. పట్టుకో. వా. తల్లి, తను ఏం చేస్తోందో, ఏం మాట్లాడుతోందో తనకే తెలియడం లేదు. తను చెప్పినట్టు చేయకపోతే నన్ను ఇంట్లో ఉండనివ్వరు. అందుకని నేను రోజు చేసే పాలాభిషేకంలా దీన్ని అనుకోమ్మా. నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగద్ధారిణి రాగిదుర్గే నమస్తే జగజ్జింద్యమానస్వరూపే నమస్తే మహాయోగి విద్యారూపే. అమ్మా, ఇవిగోండి, ఆ పాలు బాగా కాగబెట్టి తీసుకొచ్చాను. ఇంతకు మించి కాగబెడితే పాలు పాలకోవ అయిపోతుంది. ఏమిటమ్మా ఇది? పాలు కిరోసిన్గా మారిపోయింది ఏమిటి? ఇదేమన్నా కనికట్టా లేక కాళీ మహిమ? అయ్యో, ఇది అమ్మవారి నోరా లేక పాసింజర్ రైలా పొగలు కొక్కుతోంది? లాభం లేదు, ఇంకాసేపు ఉంటే మంటలే వచ్చేలా ఉన్నాయి. అమ్మా, ఎందుకైనా మంచిది ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేసి వస్తాను. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి.